ఇక ఆసరా పెన్షన్లో రైతు బంధు రైతు బీమాతో సహా గత బీఆర్ఎస్ పాలనలోనే ఫ్లాగ్షిప్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల అమల్లో అనేక అవకతవకలు జరిగినట్లు కంపోర్టల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. 2.3 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ల మొత్తం ఏప్రిల్ 2018 నుంచి మార్చి 2021 వరకు దాదాపు 6% పంపిణీ చేయలేదని గుర్తించారు. సమగ్ర కుటుంబ సర్వేలో 19% కుటుంబాలు పెన్షన్కు అర్హులు కాగా గుర్తించారని, అయితే 16% కుటుంబాలు లబ్ధిదారులుగా చేర్చినట్లు గుర్తించింది. 2018 నుంచి 2020 వరకు రైతు బంధు డేటాను ఆసరా పెన్షన్ లబ్ధిదారుల వివరాలతో జతపరచడం ద్వారా విశ్లేషించి ఆసరా పెన్షన్ నిబంధనలలో నిర్దేశించిన విధంగా అర్హులైన పరిమితుల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్న వ్యక్తులు 67.41 కోట్ల అనధికారిక ప్రయోజనాలను అందించినట్లు కాగ్ రిపోర్టులో తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, సంక్షేమం పేరుతో నాటి కేసీఆర్ సర్కార్ ప్రజలకు మాయమాటలు చెప్పిందని కాగ్ రిపోర్ట్ అయితే తెలుపుతోంది. మొత్తం మీద బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకోకుండా భారీ రుణాలు తెచ్చారంటూ కూడా కాగ్ ప్రశ్నిస్తుంది. రానున్న లోక్సభ ఎన్నికలపై ఆ ప్రభావం ఏమైనా చూపే అవకాశాలున్నాయా? మొత్తానికి గత 10 ఏళ్లుగా అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంగా కాగ్ రిపోర్ట్ అయితే వాళ్ళ యొక్క ఏంటి, ఈ 10 కాలంలో వారు చేసినటువంటి అభివృద్ధి ఏంటి, చెప్పిన మాటలు ఏంటి, వాళ్ళంతా కూడా జనాలను నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ కాగ్ రిపోర్ట్ మొత్తంగా కూడా వాళ్ళు చేసినటువంటి మాటలకు, వాళ్ళు చెప్పినటువంటి మాటలకు చేసినటువంటి చెప్పి అభివృద్ధి చేసామన్న వాటికి పొంతలు లేనటువంటి వాటిని కూడా కాగ్ రిపోర్ట్ అయితే బయట పెట్టింది. కాగ్ నివేదికలో సంచలనమైన విషయాలు అయితే ఇప్పటికే బయట పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పాలనలో మొత్తం వ్యవస్థలు అన్నిటి కూడా నిర్వీర్యం అయిపోయాయని చెప్పొచ్చు. వైట్ కాలర్ పేరుతో ప్రభుత్వం ధనమంతా కూడా నీలపాలు చేస్తారు. ప్రోటోకాల్ పేరిట ఇష్టానుసారంగా ఫామ్ హౌస్ లో నివాసాలుంటూ ఇటు మొదట ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు కూడా వారి యొక్క తిరగడాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాడినటువంటి వాహనాలు కావచ్చు, ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక విధాలుగా ప్రభుత్వ డబ్బు నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారనే దానికి కాగ్ రిపోర్ట్ ఒక నిర్వచనంగా చెప్పొచ్చు. 10 ఏళ్ల కాలం పాటు అడ్డు అదుపు లేని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం, ఇష్టానుసారంగా ఖర్చులు చేయడం, అధికారులు బిస్కెట్లకు సైతం సిఎస్ గా ఉన్నటువంటి వ్యక్తి సోమేష్ కుమార్ అనే వ్యక్తి ఉస్మానియా బిస్కెట్లకు సైతం లక్షల రూపాయలు చూపించడం అనేది కూడా ఈ కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా తెలంగాణ ప్రజానికం అంతా కూడా గతంలో ఇది నవ్వుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే 10 ఏళ్ల కాలంతో వీళ్ళు చేసినటువంటి అడ్డు అదుపులేని స్వతంత్ర నిర్ణయాలకు అనేక డబ్బులు వచ్చాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 87,430 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. మొత్తం వాస్తవాలను తప్పుపట్టింది కాగ్ నివేదిక అయితే తప్పుపట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని కుదేరు చేసేలా కేసీఆర్ పాలన కొనసాగిందని కాగ్ చెప్పిన కనిపిస్తుంది. ఇక ప్రాణహిత రీడిజైన్ పేరుతో కూడా డబ్బులన్నీ వృధా చేశారని కాగ్ తెలుపుతుంది. అంచనాలకు మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది చెప్పింది. ఇక సాగునీటి రంగంలో ఒక్కో ఎకరానికి 6.42 లక్షలు ఖర్చు చేశారు. 2032-33 వడ్డీ రూపంలో 2.52 లక్షల కోట్ల రూపాయలు వడ్డీకి చూపించే పరిస్థితి కనిపించింది. 122% పెరిగిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ఆయకట్టు మాత్రం 52% మాత్రమే అని కాగ్ రిపోర్ట్ తెలిపింది. అవసరం లేకుండా కాళేశ్వరంలో 3 టీఎంసీ పనులు అదనంగా చేశారు. మరి ఎవరికి బెనిఫిట్ చేయడానికి అనే దానిపైన కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ కాగ్ రిపోర్ట్ ను మొత్తంగా ప్రభుత్వం అయితే అసెంబ్లీ వేదికగా మొత్తంగా తెలంగాణ ప్రజానికానికి తెలియజేసేలా అక్కడి నుంచి చెప్పిన నేపథ్యం. ఇక డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్లకు టెండర్లు పిలిచారు. ఇది ఎలా సాధ్యం, ఎందుకు పిలిచారనే దానిపైన అయితే విచారణ చేపడతామని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన దృష్టి సారించారు. ఇక 2.2 లక్షల మంది అనర్హులకు 1,175 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. ఇతర రూపాయలు మొత్తం ప్రతి 485 మంది లబ్ధిదారుల కుటుంబాల్లో 32 మాత్రము అనర్హులుగా వెల్లడించారు. అయితే ఆసరా కోట్లు అవకతవకలు జరిగాయని కూడా కాగ్ రిపోర్ట్ తెలుపుతుంది. రైతు బంధు పథకంలో 67,040 కోట్లు గోల్మాల్ చేశారు. రైతు బంధు అనేది 100 ఎకరాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇష్టం వచ్చినట్టుగా వందల ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రైతు బంధు పేరిట రాసుకోవడం, మరి ఇవన్నీ కూడా దుర్వినియోగపడతాయి. ఇక రైతు బీమా కింద 90 లక్షల రూపాయలు దోచుకు కూడా జరిగిందని నివేదిక తెలుస్తుంది. రవాణా పేరుతో ఇక 50.9 కోట్ల రూపాయలు పంచుకున్నారని కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ విరుద్ధంగా ఉన్నవారు కూడా సైతం 30.40 కోట్లు పందెం వేశారని తెలుస్తుంది. సో కాగ్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఇప్పుడు మంత్రులు అయితే అసెంబ్లీ వేదికగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఇక వడ్డీలు మాత్రం ఆ ఊహకనంత వడ్డీలు కూడా కలుస్తుంది. మొత్తం ఆర్థిక స్థితిగతులను 2024 మార్చి నాటికి ఎలా ఉన్నాయనే దానిపై కాగ్ విడుదల చేసిన నివేదికను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన రైట్. నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం చేసిన వాటి అన్నిటి కూడా పోలిస్తే సంక్షేమ పథకాలు చాలా తక్కువగా ఖర్చు చేశారని నివేదికలో కాగ్ పేర్కొంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ మహేందర్. ఇక ఆగస్టు 2018 నుంచి ఫిబ్రవరి 2020 వరకు రైతు బీమా డేటా విశ్లేషణ చేసిన కాగ్ నెరవేరిపోయే వివరాలు తెలిపింది. ఆసరా లబ్ధిదారులు మరణించిన 367 మందికి 90 లక్షల పెన్షన్ ప్రయోజనాన్ని చెల్లించినట్లు కాగ్ వెల్లడించింది. మే 2017 నాటికి 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్న అర్హులకు 51.98 కోట్ల అనుచిత ప్రయోజనం చేర్చినట్లు కాగ్ రిపోర్టులో తెలిసింది. ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ డేటాలో 10 లక్షలకు పైగా ఆస్తుల రిజిస్ట్రేషన్లో పాల్గొన్న వ్యక్తులకు సైతం 31.42 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చినట్లు కాగ్ తెలిపింది. అనర్హులుగా గుర్తించిన లబ్ధిదారులను బీఆర్ఎస్ సర్కార్ తొలగించలేదని, ఫలితంగా మొత్తం 2.02 లక్షల మంది అనర్హులకు 1,175 కోట్లు చెల్లించినట్లు తేల్చారు. మార్చి 2021 9% మంది లబ్ధిదారులకు బెస్ట్ ఫింగర్ ప్రింట్ డిటెక్షన్ ద్వారా, పంచాయతీ కార్యదర్శి లేదా బిల్ కలెక్టర్ బయోమెట్రిక్ ద్వారా